ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శయనించండి అమ్మా. ఏం చూస్తున్నావు సుమనా? చూడ్డానికి చిన్నపిల్లలా ఈ విశాలాక్షి ఆరందిలా మాట్లాడటమే కాదు, నన్ను అవమానిస్తూ మాట్లాడినందుకు మీరన్నట్టు బదులు తీర్చుకోవాలనిపిస్తుంది అత్తయ్య. నేను అప్పుడే చెప్పాను. నువ్వు ఇప్పటి వరకు ఆలోచిస్తున్నావా? ఆల్రెడీ ఒక నిర్ణయానికి కూడా వచ్చేశాను. ఏంటది? విశాలాక్షి, గదిలో పడుకోవచ్చు కదమ్మా. ఇక్కడే పడిపోవాలమ్మా. పడిపోవాలా? అదేంటి అలా అన్నది? సుష్టుగా భోజనం చేసింది కదా, ఒళ్ళలా పడేసి గురకలు పెట్టేయాలనుందని అలా చెప్పింది. నిద్ర ముంచుకొస్తుందని అమ్మ అలా అన్నది మాత. చిన్నపిల్ల చాప మీద పడుకోవడం కష్టంగానే ఉంటుంది. పైగా చీర కట్టుకుంది, కడుపు మీద ఏదో పెట్టుకుంది. ఇదేంటో తెలుసా అమ్మా? దిండా పండా? కాదమ్మా, ఇది గర్భగుడి. చిన్నమరదలా, మెల్లగా బావగారు. మెల్లగా అయినా సరే నేను వేలేను, నువ్వే దీన్ని. ఆ సంగతి నేను చూసుకుంటాను, కానీ ఒకసారి ఆ పిల్ల మాటలు వినండి. అంత కమ్మగా ఉన్నాయా? రే, కడుపు మీద దిండా పండా అని నైని అడిగితే అది గర్భగుడని చెప్పిందిరా. అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అందరూ. అర్థం కాకుండా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అమ్మ మాటలు అయోమయానికి గురి చేస్తున్నాయి కదా మాత. అవునయ్యా, ఈ మధ్యనే ఎందుకలా తయారైందో ఏంటో. సర్లే విశాలాక్షి, నిద్ర వస్తుందన్నావు కదా, పడుకో. ఇప్పుడు నిద్రొస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుండి సుమన విసిరే పూలకుండి గారెడి పిల్ల మీదకొస్తుంది. అప్పుడు తెలుస్తుంది గర్భగుడిలో దర్శనమిచ్చేది ఎవరా అని. అమ్మయ్యా, పైకి తిరిగి పడుకుంటుందేమో అని, మనల్ని గాని సుమన ప్లాన్ని గాని చూస్తుందేమో అనుకున్నాను. అమ్మా, కాస్త మెలకువతో ఉండాలి. మేలుకోవాల్సింది మనుషులే ఎద్దులయ్యా. చిత్తం తల్లి. గర్భాశయాన్ని కొనుక్కొని మరి తల్లినయ్యాను అని 10 మందికి ప్రచారం చేసే ఈ పిల్ల ఇంకోసారి నోరెత్తకూడదని ఈ పూల గుండె ఎత్తుతున్నాను. వల్లభ, ఏమీ తెలియనట్టుగా మనం కిందకి వెళ్లేలోపు కుండి ఆ పిల్ల మీద పడి కెవ్వుమంటుంది. త్వరగా వేసే సుమన. మళ్ళీ మేం కిందకి వెళ్ళాక మా మీద వేసేవు. రే, అలా ఎలా వేస్తుంది? అంటే ముందు జాగ్రత్త మమ్మీ, చెప్తే మంచిది కదా.
మీరు కిందకి దిగేలోపు ఏం జరగబోతుందో చూడండి. ఏంటి విశాలాక్షి, మళ్ళీ కిందే పడుకున్నావు? ఏం కాదంటున్నాను కదా. ఏం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.